సో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్లబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరి వెళ్తారు. 3 రోజుల పాటు పులివెందుల్లోనే ఉండనున్న వైఎస్ జగన్ ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ నిర్వహించనుంది. రైట్, ఇక ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ తాడిపల్లి నుంచి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. రవీందర్, అప్డేట్స్ ఏంటి? ఇవాళ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఉండబోతుంది. ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి టూర్కి సంబంధించి? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లోనే పులివెందులకు బయలుదేరిపోతున్నారు. మొత్తం 3 రోజుల పాటు పులివెందుల్లోనే ఆయన ఉండబోతున్నారు. ఖచ్చితంగా 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిపోతున్నటువంటి వైఎస్ జగన్ తొలుత కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు చేరుకుంటారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులకు ఆయన అందుబాటులో ఉండబోతున్నారు. అట్లాగే వాస్తవానికి గత నెల 22వ తారీఖునే పులివెందులో చేరుకున్నప్పుడు కూడా ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులను అక్కడ కలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పులివెందులు చేరుకునే నేపథ్యంలో ఆ రోజు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలను పెద్దగా కలుసుకోలేకపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అచ్చంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, స్థానిక నాయకులతోటి ఆయన సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా 7 మండలాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ కలవబోతున్నారు. అనంతరం రేపు లేదు ఎల్లుండి 8వ తారీఖున జరగబోతున్నటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకలు కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఈసారి 75వ జయంతి అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించబోతుంది. ఆ మేరకు ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, పట్టణాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఒకవైపు రక్తదాన శిబిరాలు కానీ, అట్లాగే పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పాలు పంపిణీ లాంటి కార్యక్రమాలను జరగబోతున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకొని అక్కడ తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆయన నివాళులు అర్పించబోతున్నారు. ప్రతిసారి కూడా వైఎస్ఆర్ జయంతి కానీ, వర్ధంతి కానీ జరిగే సందర్భంగా నేరుగా తన కుటుంబ సభ్యులతో ఇడుపులపాయ చేరుకొని అక్కడ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించడం, అక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది వైఎస్ జగన్కు ఆనవాయితీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా 8వ తారీఖున జరగబోతున్నటువంటి 75వ వైఎస్ఆర్ జయంతి వేడుకలకు అక్కడ హాజరు కాబోతున్నారు. ఈ లోపు 3 రోజుల పాటు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులను వైఎస్ జగన్ కలుసుకోబోతున్నారు. కార్తీక్.